మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం పొమ్మనండి, సెక్యూరిటీ ఇస్తాం పొమ్మనండి అని 4 సార్ల తర్వాత 2-3 సార్లు పోనిచ్చి అప్పటికి ఇక జనం తగ్గుతుంటారు. అప్పుడు చూపెట్టి అదిగో చూసారా ఒరిజినల్గా మేము ఏ అవకాశం ఇవ్వకపోతే ఇది పరిస్థితి అంటే ఎట్టుంటది స్ట్రాటజీ. అదే రాజకీయం అంటే నేను చెప్పేది. వీళ్ళకి జాతి కావట్లా సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు చూస్తుంటే ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుందా? నెలకొకటి ఏదో ఇష్యూ బేస్డ్ టూర్ మాత్రమే చేస్తున్నారు అంటే ఆయన ఇప్పుడు ఈ తుఫాన్లు ఇవన్నీ రప్పించి ఆయన చేస్తున్నారు అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. కాకపోతే అలా కలిసి వస్తున్నాయి. అది అంటే అది ఒక ప్లాన్తో వెళ్తున్నారు అనుకోవాలి. మిగిలిన టైంలో విమర్శలు ఫాలో అవుతున్నారు. అదిగో వారాంతం అయినా బెంగళూరు వెళ్ళిపోతున్నారు, వీకెండ్ టూర్లు మామూలు ఇక్కడ ఉండట్లేదు, అదిగో లండన్ వెళ్ళిపోయారు. ఈ విమర్శలు ఉంటూనే ఈ చేయడం ఎలా చూడాలి? బేసిక్గా ఆయన తనకున్నటువంటి ఆదరణని ప్రాక్టికల్గా కంటిన్యూస్గా జనంకి టచ్లో ఉండటం అనేది ప్రూవ్ చేయాలి. రోజు ఉండక్కర్లా, శని ఆదివారాలు ఆయన అక్కడికి వెళ్ళిపోమనండి, శుక్రవారం రాత్రికి బయలుదేరిపోమనండి, సోమవారం పొద్దునకు వచ్చేయమనండి, సోమవారము మంగళవారము పబ్లిక్ నుంచి వినతులు తీసుకోమనండి. పబ్లిక్ నుంచి వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర ఆ వినతులు తీసుకునే సిస్టమ్ ఉండాలి. ఆ తర్వాతన ఇటు ఇలాంటి కార్యక్రమాలు లేదా ఈ కార్యక్రమం సోమవారం మంగళవారమే జరపాల్సి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత రోజుల్లో వినతులు పెట్టుకోండి. వారంలో ఇదిగో ఈ 2 రోజులు ఈయన వినతులు. ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచన ఉండాలంటే ఆయన తెలివైనోడైతే తను ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు ఒక 5-6 చెప్తే